Hey, hello, hi, dear friends. Welcome to Roshan's English World. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన క్లాస్లో మనం టెన్సెస్లో రెండవ టెన్స్ అయినటువంటి పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి నిన్న ప్రెజెంట్ టెన్స్ గురించి మరి దానిలో ఉండేటటువంటి 4 టైప్స్ ఆఫ్ ద ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇవాళ ఈ పాస్ట్ టెన్స్ యొక్క డెఫినేషన్ చూద్దామా. మరి పాస్ట్ టెన్స్ అంటే ఏంటండి? ఫాస్ట్ అనేది వేరు, పాస్ట్ అనేది వేరండి. ప్రొనౌన్సియేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రొనౌన్సియేషన్ వీడియోలో చెప్పుకున్నాం కదా. మరి ఫాస్ట్ అంటే ఏంటి? వేగంగా, ఎక్కువ త్వరణం కలిగినటువంటిది. పాస్ట్ అంటే ఏంటి? గడిచిపోయింది. నా పాస్ట్ చాలా వరస్ట్గా ఉన్నదిరా ఫ్రెండ్ అంటే ఏంటి? నా గతం అనేది చాలా చెత్తగా భయంకరంగా ఉన్నది. నేను చాలా ఫాస్ట్గా బౌల్ చేయగలను, నేను చాలా వేగంగా బౌలింగ్ అంటే బంతిని విసరగలను అని ఇక్కడ అంటుంటాం. అంటే పాస్ట్ అండ్ ఫాస్ట్కి తేడా మీకు తెలుసు అనుకోండి. ఆఫ్ కోర్స్ మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే చాలా మంది కొంతమంది చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ఉండి కదా మన వ్యూవర్స్, అందుకోసమని. మరి పాస్ట్ టెన్స్ డెఫినేషన్ చూడండి. ద పాస్ట్ టెన్స్ ఇస్ అ వర్బ్ tense used to talk about past actions, states of being or events. Simple. The past tense is a verb tense used to talk about past actions, states of being or events. ఏముంటుంది? పాస్ట్ టెన్స్ అనేది జరిగిపోయినటువంటి ఒక క్రియను గురించి చెబుతుంది, లేదా జరిగిన స్థితిలో గడిచిన స్థితిలో ఉన్నటువంటి దాన్ని లేదా సందర్భాన్ని గురించి తెలిపేదే పాస్ట్ టెన్స్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామా. మోహన్ మెట్ మీ అట్ ద పార్క్. మెట్ అన్నాడండి, మీట్ అనేటటువంటి మెట్ అంటున్నాడు. మోహన్ మెట్ మీ ఎట్ ద పార్క్. మోహన్ నన్ను పార్క్ లో కలిశాడు. కలుస్తున్నాడు కాదు, కలిసి ఉన్నాడు కాదు, కలవబోతున్నాడు కాదు. అంటే ఏంటి? కలిశాడు. ఎప్పుడు కలిశాడు అంటే కలిశాడు, అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ వాజ్ రైనింగ్. చూడండి, ఇక్కడ వాజ్ వచ్చింది, ఇంగ్ వచ్చింది. ఇంగ్ అనేది సార్ మీరు ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ కంటిన్యూస్ లో జరుగుతుంటుంది అన్నారు కదా. అంటే కరెక్టే అన్నాను, కానీ అక్కడ ఏమొచ్చిందండి? హెల్పింగ్ వర్బ్ అక్కడ మనకి ఈజ్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చింది. ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతూ ఉన్నది. అప్పుడు వర్షం పడుతూ ఉన్నది, ఇప్పుడు వర్షం కాదు, అప్పుడు వర్షం పడుతుంది. సపోజ్ ఇప్పుడు నేను నిన్న సినిమాకు వెళ్తుంటే కుక్క నా వెంట పడింది. సినిమాకు వెళ్తుంటే అంటే ఎప్పుడో జరుగుతున్న కాలంలో ఇది వెంట పడడం అనేది జరిగింది. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. వి ఫినిష్ ద పజిల్. వి ఫినిష్డ్ పూర్తి చేశాం. మేము పజిల్ని పూర్తి చేశాం. హీ ఫిక్స్ ద బ్రోకెన్ చైర్. అతను ఆ విరిగిన కుర్చీని సరి చేసేసాడు అన్నట్టు, గడిచిపోయింది. ద బర్డ్స్ చీప్ ఇన్ ద మార్నింగ్. పక్షుల కిలకిల రావాలి ఎప్పుడు వినిపిస్తాయండి? వింటున్నారా? అసలు మార్నింగ్ పూట లేస్తున్నావా మనం? ఒకవేళ మనం లేచిన ఈ కాంక్రీట్ జంగిల్లో మనకి బర్డ్స్ అనేవి కనిపించట్లేదండి పాపం. మరి సరే, దాని పక్కన పెడితే చీప్ అంటే ఏంటి? కిలకిల రావాలు, కుహు అనాలి. ఆ పక్షులు ఏవైతే ఉంటాయో వాటి అరుపులు పొద్దున ఉదయం లేస్తూనే, సూర్యోదయం కాకముందే తొలి సూర్యుడి కిరణాన్ని చూస్తూనే పక్షులన్నీ కూడా కిలకిల రావాలి చేస్తూ ఉంటాయి కదా. చేశాయి, చిర్పుడు అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ మనం పాస్ట్ టెన్స్ లోని 4 ఫార్మ్స్ తెలుసుకోబోతున్నాం. దానిలో మొట్టమొదటిది ఏంటండి? సేమ్ అక్కడ చెప్పుకున్నట్టుగానే సింపుల్ పాస్ట్ టెన్స్ లో మళ్ళీ సింపుల్ పాస్ట్. చూడండి ఏముంటుంది? యూస్ టు ఇండికేట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. ఏమంటున్నాడు? ఒక గతంలో జరిగిపోయినటువంటి ఒక వర్బ్, క్రియ కానీ సందర్భాన్ని కానీ తెలియజేసేదే సింపుల్ పాస్ట్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూడండి ఏమున్నాయంటే, ఐ ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. నేను నిన్న ఫుట్బాల్ ఆడాను. నిన్న అంటే ఏంటి? గడిచిపోయిన కాలమే కదా, అప్పుడు నేను క్రికెట్ ఆడాను. నెక్స్ట్ చూడండి. హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. అతడు తన హోంవర్క్ ని పూర్తి చేసుకున్నాడు. ద క్యాట్ స్లెప్ట్ ఆల్ డే. పిల్లి పొద్దస్తమాను పడుకుంటుంది కాదు, పడుకునే ఉంది. ద సన్ సెట్ అర్లీ. సూర్యుడు తొందరగా
ఏమయ్యాడు? సెట్, అస్తమించాడు. రోజు అస్తమిస్తాడు కదా అంటే రోజు అస్తమించడం అనేది కనుక వచ్చింటే సెట్స్ వచ్చేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తొందరగా అస్తమించాడు. తొందరగా అస్తమించడం అనేది ప్రతిరోజు జరిగేది కాదు కదండి, కొన్ని సీజన్స్ లో జరుగుతుంటుంది. అందుకే ఇక్కడ సెట్స్ అని లేదు. ద సన్ సెట్ అర్లీ అన్నాడు. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ముందు సబ్జెక్ట్ వస్తుంది. చూడండి, సన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి వర్బ్ వస్తుంది, ప్లస్ ఈడి వస్తుంది. డాన్స్డ్, ఫినిష్డ్, ఓకే, ప్లేయిడ్, ఇలా. మరి సెట్టెడ్ అనకూడదు ఇక్కడ, సెట్ అంతే, సింపుల్ బేస్ తీసుకున్నాం. వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మిగతా వాక్యం ఏమైనా ఉంటే పొడవాటి వాక్యం కనుక దాని తర్వాత ఇవి కంటిన్యూ అవుతాయి. ఒకసారి ఫామ్ ని గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్స్ ప్లస్ వర్బ్ ప్లస్ యాడ్ ఆర్ వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ అన్నారు. యాడ్ రావచ్చు లేదా వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ రావచ్చు. ఇక్కడ సెట్ కి సెట్టెడ్ అనే వర్డ్ లేదు కనుక పాస్ట్ టెన్స్ లో దాన్ని సెట్ అని అంటున్నాం. దాని తర్వాత మిగతా వాక్యంలో భాగం ఏంటి? అర్లీ. ద సన్ సెట్ అర్లీ. ద క్యాట్ స్లెప్ట్ ఆల్ డే. రైట్ అండి. మరి నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్ చూద్దామా? నెక్స్ట్ ఫార్మ్ చూడండి, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏమంటున్నాడు ఇక్కడ? మరి దేని గురించి తెలియజేస్తుంది ఇది? ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇట్ యూస్ టు డిపిక్ట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ వాస్ కంటిన్యూయింగ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్నటువంటి క్రియ ప్రస్తుతం జరుగుతూ ఉంటే సింపుల్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్. మనం అప్పుడప్పుడు మన మధురమైన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటాం కదండి, అవునా? ఎస్ ఎస్, ఇఫ్ యు ఆర్ స్మైలింగ్ యు ఆర్ రైట్, యు ఆర్ అగ్రీ విత్ మీ, రైట్. మనం నేను అప్పట్లో కాలేజీకి వెళ్ళేప్పుడు నా మిత్రుడు వినోద్ అనేవాడు ప్రతిరోజు నా కోసం వెయిట్ చేస్తున్నాడు కాదు, అప్పట్లో వాడు ప్రతిరోజు నేను వచ్చేవరకు బస్ స్టాప్ లో వెయిట్ చేసేవాడు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి వాటికి ఎగ్జాంపుల్ చూద్దామా? ఇట్ వాజ్ స్నోయింగ్ ఎస్టర్డే. ఇట్ వాజ్, నిన్న మంచు కురుస్తూ ఉన్నది, ఇప్పుడు కాదు. ఓకే, వాజ్ అన్నాం, పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ అని వచ్చినప్పుడు ఈజ్ వచ్చే సందర్భాల్లో అంటే అక్కడ ఈజ్ కాకుండా వాజ్ వస్తుంది, ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే వర్ ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్. వారు, ఆర్కి ఏంటంటే పాస్ట్ టెన్స్ ఇది వర్. ఆర్ అనేది కంటిన్యూస్ ని సూచిస్తుంది, వర్ అనేది కూడా కంటిన్యూస్ ని సూచిస్తుంది. కానీ మన అక్కడ ఉన్న కాలం ఇది గతాన్ని వాడేటప్పుడు వర్ వాడతాం. యు వర్, చూడండి, దే వర్ ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్. వాళ్ళు రెస్టారెంట్ లో తింటూ ఉండిరి అంటే అప్పుడెప్పుడో తింటూ ఉన్నారు. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లేదా మార్నింగ్ గురించి అయినా కావచ్చు. అవన్నీ కూడా గడిచిపోయిన కాలాలే కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు వర్ వర్కింగ్ ఎస్టర్డే. నిన్న మీరు పని చేస్తూ ఉన్నారు. నేను మీ ఇంటికి వచ్చాను, అప్పుడు మీరు నన్ను గమనించలేదు, ఎందుకంటే మీరు మీ పనిలో ఉన్నారు అంటుంటాం కదా, అలాంటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, ఐ వాస్ స్టడీయింగ్ లాస్ట్ నైట్. నేను గత రాత్రి చదువుతూ ఉన్నాను అనేది కంటిన్యూస్ అవుతుంది. గత రాత్రి అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఎవ్రీవన్ వాస్ క్లాపింగ్. అందరూ అప్పుడు చప్పట్లు కొడుతూ ఉన్నారు. నా ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఈ ఇంగ్లీష్ వీడియోస్ని విని మీ క్లాసెస్లో, కాలేజెస్లో లేదా మీ ఆఫీసెస్లో మీ కలీగ్స్తో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఒక మీటింగ్లో వాళ్ళంతా అప్పుడు చప్పట్లు కొడుతూ ఉన్నారు అంటే గడిచిపోయింది, కొట్టేశారు, అప్పుడు కొడుతున్నారు అని అర్థం. మరి ఇది ఏ ఫామ్లో ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏముంటుందంటే వాజ్. సింగిల్ అంటే సింగులర్ ఉంటే వాజ్ ఉంటుంది, ప్లూరల్ అవుతే సబ్జెక్ట్ కనుక వర్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ వర్బ్ ఇంగ్ తో కూడినటువంటి వర్బ్ ఉంటుంది, మిగతా వాక్యము ఉంటుంది. చూడండి ఇక్కడ, దే వర్, సబ్జెక్ట్ ఏంటి? దే. వర్ అనేది ఏమన్నాం ఇక్కడ? ప్లూరల్ అయితే వర్ అన్నాం. దే అంటే వారు కదా, మరి వారు అన్నప్పుడు ప్లూరల్ కనుక ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. దాని తర్వాత ఏమన్నాడు? వర్బ్ ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. ఈట్
ఇంగ్. మెయిన్ వర్బ్ ఏంటి? ఈట్. దానికి ఏం యాడ్ అవుతుంది అంటున్నాడు? ఇంగ్ యాడ్ అవుతుంది. దాని తర్వాత మిగతా వాక్యం, దే వర్ ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్. క్లియర్ ఫ్రెండ్స్? వాళ్ళు ఆ రెస్టారెంట్ లో తింటూ ఉన్నారు. క్లియర్? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెన్స్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా అయిపోవడం, పూర్తిగా ఓకే, దృఢంగా, మనం స్థిరంగా చెప్తాం కదా, అలాంటిది. యూస్ టు రిప్రజెంట్ అన్ ఈవెంట్ ఆర్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ అనదర్ ఈవెంట్ ఆర్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పని పూర్తవుతున్నప్పుడు, ఒక పని పూర్తయిన తర్వాత ఇంకో పని ఇక్కడ అవుతుంది. చూడండి, హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ ఎ ఇయర్. షీ డిడ్ంట్ వాంట్ టు మూవ్. హీ వాజ్ ఎ వండర్ఫుల్ గిటారిస్ట్. ఏమంటున్నాడు? ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ద హౌస్. నేను ఇంటిలోనికి వెళ్ళలేను అనేది అశక్తతను తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఏ ఫామ్ లో ఉంటుంది ఇది అంటే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాడ్ గా ఉంటుంది. హ్యావ్, హ్యాజ్ అనేవి రావు. పాస్ట్ లో హ్యాడ్ అనేది వస్తుంది. దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద మెయిన్ వర్బ్, మిగతా వాక్యం ఉంటుంది. చూడండి, వీటికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ అనే దానికి ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే, పాస్ట్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. నేను నా పని పూర్తి చేసుకున్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ ఎ ఇయర్. నేను నా పనిని సంవత్సరంలో, నేనక్కడ ఒక సంవత్సరం పాటు పని చేస్తూ ఉన్నటిని. అక్కడ ఒక 1 year నేను పని చేశానని అంటున్నాడు. షీ డిడ్ంట్ వాంట్ టు మూవ్. ఆమె కదలడానికి ఇష్టపడలేదు. డిడ్ నాట్ అంటున్నాడు. డు నాట్ కాదు, డస్ నాట్ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? డిడ్ నాట్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ ని సూచిస్తుంది. మరి ఇది ఏ ఫామ్ లో ఉంటుంది అనుకున్నాం? సబ్జెక్ట్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ గా ఇక్కడ ఏముంటుంది? హ్యావ్, హ్యాజ్ కాకుండా హ్యాడ్ వస్తుంది. దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ మెయిన్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఈడీ అనేది యాడ్ అవుతుందండి వర్డ్ కి. దాని తర్వాత మిగతా వాక్యం ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి పాస్ట్ లో పర్ఫెక్ట్ మరియు కంటిన్యూస్ 2 లక్షణాలను కలిగి ఉండేదే పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది ప్రెసెంట్ ఫామ్ లో ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ లో ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాం. మరి చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ టు డినోట్ an action or event that was taking place in the past until another action or event happened in the past. ఏమంటున్నాడు? గతంలో. ఎగ్జాంపుల్ చూడండి, డెఫినేషన్ అదే అర్థమవుతుంది, చెప్తాను నేను. వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. మేము చదువుతూ ఉంటిమి. షీ వాస్ కుకింగ్ డిన్నర్. ఆమె రాత్రి భోజనము వండుతూ ఉండినది. ఆమె అప్పుడు వంట చేస్తూ ఉన్నది. అప్పుడు అనేది గడిచిపోయిన కాలము, చేస్తూ ఉన్నది అనేది కంటిన్యూషన్ అనేది ఇక్కడ సూచిస్తుందండి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. అప్పుడు వర్షం పడుతూ ఉన్నది. అర్థమవుతుంది కదా? ఈ ఎగ్జాంపుల్స్ ఉన్న తర్వాత మీరే చెప్పాలి ఫ్రెండ్స్, ఈ డెఫినేషన్ కి అర్థం ఏంటి అనేది. ఓకేనా? చూడండి, హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్. గంటలు చదువుతుంటిమి. We had been waiting for the bus. మేము బస్ కోసము ఎదురు చూస్తూ ఉంటిమి. అప్పుడు, ఎప్పుడు, రైట్? మరి ఇది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత హ్యాడ్ యాడ్ అవుతుంది ఖచ్చితంగా. ఇది హ్యాడ్ ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. నేను బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటిని. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు? అప్పుడు. మరి ఈ టెన్స్ తో మనకి
పాస్ట్ టెన్స్ కు సంబంధించినటువంటి 4 కైండ్స్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్ మీన్స్ ఏంటి, 4 రూపాల్లో ఉండేటటువంటి పాస్ట్ టెన్స్ మనకి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, క్లియరా? మీకు కనుక ఈ వీడియోస్ అన్నీ కావాలి అనుకుంటే మనకు ప్లేలిస్ట్ ఒకటి ఉందండి. దాంట్లో మీకు అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటిగా మీకు వినే సౌలభ్యం అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫోన్ ఆన్లో పెట్టి వింటూ ఉంటూ వేరే ఏదో పని చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి పనుల్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ లెగిసి ఫోన్ని ఆన్ చేస్తూ వీడియోస్ చూడలేం. కనుక మీరు ప్లేలిస్ట్ పైన సింపుల్గా క్లిక్ చేస్తే మీకు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ఆ ప్లేలిస్ట్లో నేను యాడ్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఎవరైనా పని చేసుకునే వాళ్ళు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మరి భాష నేర్వాలి అంటే వాళ్ళ పనులను ఆపుకోవడానికి వాళ్ళ పాపం వీలు పడదు కదా. అందుకని నేను ఆ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఇది మన నెక్స్ట్ వీడియోలో మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే నా ఛానల్ని క్లిక్ చేయండి. దేనిపైన క్లిక్ చేస్తారండి? ఛానల్ని లైక్ చేయండి. దాని తర్వాత కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇంకా ఇఫ్ యూ వాంట్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ or rather than if you want the exceeded size of the వీడియోస్ నేను చాలా తక్కువ నిడివిలో చెప్తున్నాను. ఎందుకంటే టాపిక్స్ అనేవి చాలా పెద్దవండి. వీటిని మనము కనీసం ఎంత లేదైనా 45 to 50 minutes చెప్పుకుంటే ఎంతో కొంత సృష్టించవచ్చు. కానీ దానిలో నేను ఒక 10th పార్ట్ తీసుకుంటున్నాను. మ్యాక్సిమం నా వీడియోస్ 20 minutes హైయెస్ట్ వీడియోస్ నేను చేశాను. మరి ఈ వీడియో కూడా ఇప్పుడు మనకి ఇంచుమించుగా 18 to 20 మనకి మినిట్స్ అనేది పట్టవచ్చు. మరి రేపటి వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ యూ దట్ ప్లీజ్ like, comment, share and subscribe my channel, that is yours, Roshan's English World. Okay, take care, goodbye, we will meet in our next video. Thank you for watching. Signing out, yours Roshan.